ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ రాజు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి తాజాగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక నుండి ఖచ్చితంగా మీరు కోర్టుకు రావాలి అని హైకోర్టు అయితే హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే 11 సీబీఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు ఒక 7 కావచ్చు, వీటిల్లో ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి శుక్రవారము కోర్టుకు వెళ్లి హాజరయ్యేవారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో నా సేవలు ప్రజలకు ఉపయోగపడాలి, నా సమయాన్ని కోర్టు చుట్టూ తిరిగి వృధా చేసుకోలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయినా ప్రత్యేకంగా కోర్టుకు వెళ్ళడానికి మాత్రం అనుమతి తెచ్చుకున్నారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది ప్రజల కోసం కాదు, తనను తాను కాపాడుకోవడానికి, జైలుకి వెళ్లకుండా బయట తిరగడానికి, ఇంకా ఏదైనా ఉంటే సంపాదించుకోవడానికి, చిన్న చిన్న కేసులు ఏవైనా ఉంటే వాటిని కొట్టేయించుకోవడానికి. అంతేగాని ప్రజల కోసం కాదు, ప్రజల అభివృద్ధి కోసం కాదు, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు ఇది. అయితే ఇప్పుడు కోర్టు అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అదేంటంటే, బాబు నువ్వు ఇప్పటివరకు ప్రజలకు చేసినటువంటి సేవలు ఇంకా చాలు. నువ్వు ఇక నుంచి ఖచ్చితంగా కోర్టుకైతే రావాలి, కోర్టులో హాజరు కావాలి అలా చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారు కంగుతిన్నారు. ఎందుకంటే ఆయన మీద మొత్తం ఉన్న కేసుల సంఖ్య 18. ఆ 18లో ఒక్కటి ప్రూవ్ అయినా కానీ అది మనీ లాండరింగ్ కావచ్చు, లేకపోతే చీటింగ్ కేసులు కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటిల్లో ఏ ఒక్క కేసు ప్రూవ్ అయ్యి 2 సంవత్సరాలు కానీ జైలు శిక్ష పడితే ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అనర్హుడు. అంటే మొత్తం మీద ఉంది 18 కేసులు. ఆ 18 కేసుల్లో ఎన్ని సంవత్సరాలు పడిద్ది? అసలు 2 సంవత్సరాలు పడితేనే ఈయనకేమీ లేదు. అట్లాంటిది ఒక 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఈయనకి పడితే అసలు జీవితంలో ఎలక్షన్స్‌లో నిలబడే అవకాశం అయితే ఉండదింక. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈడీ కేసుల నుండి, లేకపోతే సిబిఐ కేసుల నుండి ఎలా తప్పించుకుంటారో, కోర్టుకెళ్లకుండా ఏ అధికారం లేనప్పుడు ఇప్పుడు ఎలా బయట తిరగగలుగుతారో అనేది ఒకసారి మనం కూడా ఆలోచించాలి. కన్ఫామ్‌గా ఇక నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. కోర్టుల చుట్టూ తిరిగిన తర్వాత దేశద్రోహి, లేకపోతే మనీ లాండరింగ్‌లో ఉన్నారు, లేకపోతే ఇవన్నీ ఎలాంటి అభియోగాలైతే ఎన్నుకుంటున్నారో వాళ్ళ బాబాయ్ యొక్క మర్డర్ కేసు కానీ ఇలాంటి అభియోగాల్లో నిందితులుగా ఉన్నారు అని తెలిస్తే శిక్ష పడుతుంది. లేకపోతే క్లీన్ చీట్ వచ్చినప్పుడు మాత్రమే ఆయన మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్‌లో నిలబడడానికి అవకాశం అయితే ఉండిద్ది.